హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. దేవి నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటాం. చాలామంది 9 రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తూ ఉంటారు. మరికొంతమంది లాస్ట్ 3 రోజులు పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజు మాత్రమే అమ్మవారి పూజను చేసుకుంటారు. ఈ వీడియోలో నేను దేవి నవరాత్రుల 3వ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ రంగు పూలతో పూజ చేయాలి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి, మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి మంత్రం ఏం జపించాలి. దేవి నవరాత్రుల 3వ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారండి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా తిండికి బట్టకి ఇబ్బంది పడకుండా ఉంటాం. ఆ అమ్మవారి అనుగ్రహం ఉందంటే మనం ఎప్పుడు కూడా చల్లగా సంతోషంగా ఉంటాం. అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, వంటగదిలో అయినా చేసుకోవచ్చు అండి, లేదంటే హాల్లో అయినా చేసుకోవచ్చు. వంటగదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం వంటగదిలో పెట్టుకున్నప్పుడు దీపారాధన చేస్తాం కదా అమ్మవారి దగ్గర, ఆ దీపారాధన గ్యాస్ స్టవ్కి దూరంగా ఉండేలా పెట్టుకోవాలి. ఒక అలమరలో పెట్టుకుంటే మనకి పీరియడ్స్ వచ్చినా ఇబ్బంది ఉండదండి. అమ్మవారికి విగ్రహం కానీ ఫోటో కానీ వంటగదిలో పెట్టుకున్నా సరే పీరియడ్స్ వచ్చినప్పుడు తాక్కుండా ఉంటే చాలండి, అటు సైడ్ వెళ్లకుండా ఉంటే చాలు. వంటగదిలో అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చు, చక్కగా పూజ కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చాలా దూరమే వెళ్తూ ఉంటాం, కానీ మన పర్సులో డబ్బులు ఉంటాయి, కానీ తినడానికి ఏమీ దొరకదు. అలా ఇబ్బంది లేకుండా మనం ఎంత దూరం వెళ్ళినా సరే తిండికి ఇబ్బంది పడకుండా మన సకాలంలో మనకి భోజనం దొరికేలాగా ఉండాలంటే మనం తప్పనిసరిగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించాలి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి తిండికి కానీ బట్టకు కానీ ధనధాన్యాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు. మనం ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటాం. ఎంత దూరం వెళ్ళినా భోజనానికి ఇబ్బంది పడకుండా ఉంటాం. అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలంటే వంటగదిలో అయినా చేసుకోవచ్చు, లేదా నేనైతే హాల్లో చేస్తున్నానండి. దేవి నవరాత్రుల 3వ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలి. వాకిలిని చూసి అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారంటారు. తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ చేసుకోవాలి. ద్వార పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో. తర్వాత ఒక పీటను తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ పీట మీద ఎరుపు రంగు జాకెట్ ముక్క కానీ తెల్లని టవల్ కానీ వేసి లేదా ఏదైనా జాకెట్ ముక్కను వేసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి. ముందుగా అమ్మవారి ఫోటోని నిలుపుకోవడం కోసం 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షంతలు 1 రూపీ కాయిన్ వేసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి. మీ దగ్గర అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెట్టుకోండి. లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అమ్మవారిగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు. అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర కుబేర కుండల్లో పప్పులు ధాన్యాలు బియ్యం ఇవేవైనా పెట్టుకోవచ్చు. కుబేర కుండలు అనే కాదండి, అమ్మవారి దగ్గర వెండి గిన్నెల్లో కానీ స్టీల్ గిన్నెల్లో కానీ ఏదో ఒక దాంట్లో నిండుగా అయితే అమ్మవారి దగ్గర పప్పులు బియ్యం శనగ్గింజలు పల్లీలు అంటారు కదా అవి పచ్చిశనగపప్పు ఇలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చండి. నవధాన్యాలు పెట్టుకుంటే చాలా మంచిది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకోవడం వల్ల మన ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అమ్మవారి దగ్గర బార్లీ గింజలు పెట్టుకున్నారనుకోండి బంగారంతో సమానం, బంగారం పెట్టుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది. ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా, వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నాను. ముందుగా స్వామివారికి అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టాను. ఓం గం గణపతియే నమః అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవచ్చు. వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు, లేకపోతే వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. నేనైతే స్వామివారికి పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను. వినాయక స్వామికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు ధూపం అన్నీ సమర్పించిన తర్వాత ప్రసాదం కూడా సమర్పించాలి. బెల్లం ముక్క అయితే పెట్టాలండి, లేదా ఏదైనా పండైనా పెట్టచ్చు. పెట్టిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న ప్లేట్లో లక్ష్మీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అమ్మవారిగా భావించి పెట్టుకున్నానండి. ముందుగా అమ్మవారికి అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టాను. అమ్మవారి మెడలో అయితే ఒక చిన్న గొలుసు లాంటిది వేశానండి. మీ దగ్గర ఉంటే కాయిన్ హారం వేయచ్చు, పసుపు కొమ్ముల మాల వేయచ్చు, యాలకుల మాల వేయచ్చు. లేదు అంటే అమ్మవారికి లవంగాల మాల వేసినా చాలా మంచిది, గాజుల మాల వేసినా చాలా మంచిదండి. చిట్టి గాజుల మాల అయినా వేయచ్చు, లేదా పూల మాల అయినా వేయొచ్చండి. అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం అన్నపూర్ణాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో
మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకున్నానండి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన నమః అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. దేవి నవరాత్రుల 3వ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున తదియా తిథి స్వాతి నక్షత్రం అండి. దేవి నవరాత్రుల 3వ రోజు వచ్చేసి అక్టోబర్ 5 శనివారం రోజున వచ్చిందండి. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి కొబ్బరన్నం, దద్దోజనం, గారెలు. అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా అన్నం, కూరలు, అలాగే కొబ్బరన్నం ఇలాంటివి పెడితే మంచిదండి. రైస్కు సంబంధించిన ప్రసాదం పెడితే మంచిది. దీపారాధన ఎప్పుడైనా నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ చేయొచ్చు. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని వంటగదిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా పూజ చేయొచ్చు. దేవి నవరాత్రులనే కాదండి, నెలలో ఒక్కసారైనా అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ చేయడం వల్ల మన ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. అమ్మవారికి అష్టోత్తరం, సహస్రనామం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం, అన్నపూర్ణాదేవి అమ్మవారి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ పూలతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మనకి ఆరోగ్య సమస్యలు అనేవి రావు. మనం ఎంత హెల్తీగా ఉంటామంటే అంత హెల్తీగా ఉంటామండి. ధనధాన్యాలకు కూడా ఎటువంటి లోటు ఉండదు అమ్మవారిని పూజించడం వలన. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎవరికైనా అన్నదానం చేస్తే ఈ రోజున చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది. అలానే గాజులు పెట్టుకున్న జాకెట్ ముక్క కానీ చీర కానీ పెట్టుకోవచ్చు. దేవి నవరాత్రుల 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు గంధం రంగు చీరని ధరింపజేస్తారండి. గంధం రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారి పూజలో ఖచ్చితంగా మన ధనధాన్యాలు అనేవి పెట్టుకోవాలి. వీలైతే 1 రూపీ కాయిన్స్ కూడా పెట్టుకోండి. మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిది. చిటిగాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో పూజ చేయొచ్చు. అమ్మవారికి చక్కగా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. వంటగదిలో ప్రతిరోజు కూడా అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళు పీరియడ్స్ టైంలో మాత్రం అమ్మవారికి తగలకుండా ఉండేలా చూసుకోవాలి. దీపం పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒక పక్కగా కబ్బోర్డ్లో పెట్టుకుంటే మంచిదండి. అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు కూడా మనం తలుచుకొని దండం పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఆ రోజున ఎవరికైనా అన్నం పెడితే చాలా మంచిదండి. ఎవరికైనా 3 కానీ 5 కానీ ముత్తైదులకి తాంబూలం ఇచ్చిన మంచిది. అమ్మవారి దగ్గర అన్నం కానీ కొబ్బరి అన్నాన్ని కానీ ప్రసాదంగా పెట్టి మనం స్వీకరించాలి. అలా చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అమ్మవారికి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ఈ రోజున పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర పెట్టిన ఈ పప్పు ధాన్యాలన్నీ కూడా వంటల్లో వాడుకోవచ్చు. పీరియడ్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వంటలో యూజ్ చేసుకోవచ్చండి. నవధాన్యాలు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. అన్నపూర్ణాదేవి అమ్మవారి పూజని ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.